పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకి చదివించడం కన్నా కాపీ రైట్ చేయించాలి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, వాళ్ళ చేత చదివించేదానికన్నా వాళ్ళు వేరే బుక్ తీసి రఫ్ బుక్ తీసి రాయిస్తేనే మంచిది. ఏంటంటే 100 సార్లు చదివింది ఒక్కసారి రాసిన దాంతో సమానం అనమాట. నా ఒపీనియన్ అది. నేనైతే అలాగే రాయిస్తూ ఉంటాను. వాళ్ళు చదువుతూ రాస్తూ ఉన్నారనుకోండి, అది తప్ప రైటా అన్నది తెలుస్తుంది అనమాట వాళ్ళకి. అందుకే నేను మామూలుగా ఎగ్జామ్స్ అప్పుడే కాకుండా మామూలు టైంలో కూడా వాళ్ళు క్లాస్లో జరిగింది ఉంటుంది కదా, అది కూడా నేను ప్రతిదీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా నేను రాయిస్తాను. ప్రతిదీ రాయిస్తాను అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి నేను ప్రజెంట్ అయితే అది చేస్తున్నాను. అంటే చదివించుకోకుండా కూడా ఉండకూడదు. ప్రతిదీ రైటింగ్లో చేస్తే బాగుంటుందని నా ఒక్క ఒపీనియన్ అనమాట. అంతే, ఇంకేమీ లేదు. ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి, అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అమ్మా. బాయ్ చిన్నుడా. బాయ్.